ఉదయము ఈ నూతన మాసంలో మొదటి దినములు ఈ రాత్రికాల సమయంలో జీవాధిపతిమైనటువంటి మీ యొక్క స్వరాన్ని వినేదానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద యాత్రికులను, పరదేశులను, స్థిర నివాసం లేని వారము. ఈ లోకము ఒక అంధకార సంబంధమైనటువంటిది. ప్రభా, ఇందులో మేము ఏ విధంగా జీవించాలో, మీ ద్వారా ఏ విధంగా నడిపించబడాలో మాకు నేర్పించండి. ప్రభా, ఈ రాత్రి మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇక్కడ చేరి ఉన్నటువంటి మాలో ప్రతి ఒక్కరు ఏ అవసరత కలిగి ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు, ఈ స్థలానికి మీ నిమిత్తమే వచ్చాం కనుక మీరు మమ్మల్ని దర్శించండి, మా హృదయాన్ని తెరవండి. ఏ విధంగా మీపై ఆధారపడాలో, మీ పాదాలు పట్టుకోవాలో, మీ నడిపింపును కోరుకోవాలో, మీ నడిపింపుకు మమ్మల్ని మేము అప్పగించుకోవాలో మాకు నేర్పించండి. ఒట్టివారము, మట్టివారము, వినయలేని వారము. ప్రభా, మీరే మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నిరాధారులుగా ఉన్నటువంటి మాకు మీరు ఆధారంగా ఉండి ప్రభా, ఈ భూమి మీద మీ కొరకు జీవింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ లోకంలో ఒక విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా మరి దేవుని చేత నడిపించబడాలి అని ఎక్కువ ఆశిస్తూ ఉంటాడు. దేవుని కొరకు జీవించాలనుకున్నటువంటి వారు దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారిగా ఉండాలని ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే మన జీవితం ఎలాంటిది అంటే, ఈ భూలోకంలో గొప్ప పోరాటంతో కూడినటువంటిది. ఎందుకు అంటే, లోకంలో అపవాది ఉన్నాడు, అపవాది యొక్క దూతలు ఉన్నారు, అపవాది యొక్క అనుచరులు ఉన్నారు, అంధకార సంబంధమైనటువంటి అధికారులు ఉన్నారు. వివిధ రకాల ఆకర్షణలు, వివిధ రకాల శోధనలు, వివిధ రకాల పోరాటాలు, ఇవన్నీ కూడా మన జీవితం చుట్టూ ఆవరించి ఉన్నాయి. రకరకాల శ్రమలు, రకరకాల శోధనలు, రకరకాల బాధలు, రకరకాల రోగాలు, రకరకాల వేదనలు, రకరకాల తొందరలు, ఇవన్నీ కూడా మనల్ని ఆవరించి ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో అనేది కూడా అర్థం కానటువంటి స్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి, ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కానటువంటి డైలమాస్, సందిగ్ధతలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం అనేటువంటిది ఉంది. ఏంటి ఆ పరిష్కార మార్గము అని అంటే, చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. చాలు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. దేవుని బిడ్డల విషయంలో దేవుడు నడిపించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా అదే కోరుకుంటాం. దేవుడు నడిపించాలి అని కోరుకుంటాం. దేవుని చిత్తం జరిగించాలి,
దేవుని కొరకు జీవించాలి అనేది మన హృదయాభిలాష. అయితే ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించాను. అన్ని సమస్యలకు ప్రార్థన చక్కటి పరిష్కారం. అన్ని ప్రశ్నలకు ప్రార్థన చక్కటి జవాబు. అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రార్థన చేయటం, వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి సమయంలో ప్రార్థన చేయటం, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయటం, ఆపదల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, ఇవన్నీ బైబిల్లో మనకు కనిపిస్తాయి. బైబిల్లో అనేక మంది ఏదో సుఖవంతంగా జీవించి వారి జీవితాలు ముగించలేరు. ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమల గుండా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకునేదానికి అనుభవిస్తూ వెళ్ళారు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని గమనిస్తే చూడక్కర్లేదు, కానీ ఆ 11వ అధ్యాయంలో 11, 12 అధ్యాయంలో విశ్వాసుల యొక్క జాబితా మనకు కనబడుతుంది. వారు దేవుని కొరకు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఎన్నో శ్రమలను వారు అనుభవించారు. వారు కూడా రాజీ పడే భక్తి చేసుకుంటే వారికి అన్ని శ్రమలు వచ్చిండేది కాదు. ప్రభు కొరకు పడంగా ప్రాణాలు అర్పించినటువంటి విశ్వాస వీరులు ఆ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడే స్వయంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు అంటే, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. చాలా మంచి మాటను మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకు సహాయం చేయాలి అని కోరుకుంటాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటాం, కానీ ప్రార్థన మాత్రం చేయకపోయారు. శ్రమ కలిగినప్పుడు ఏదో సెల్ ఫోన్ చూసుకుంటూ ఆ సెల్ ఫోన్లో వచ్చేటువంటి వాటితో కొన్నిసార్లు సంతృప్తి చెందాలనుకుంటాం. మనసు బాగలేనటువంటి సమయంలో, కుటుంబంలో నెమ్మది లేనటువంటి సమయంలో, పాపం మీద జయం లేనటువంటి సమయంలో, వ్యాధితో బాధపడుతున్నటువంటి సమయంలో చాలాసార్లు మన వైఖరి ఎలాగుంటుంది అంటే, ప్రార్థన చేసేదానికి ఇష్టపడినటువంటిదిగా ఉంటుంది. ఏదో లోక సంబంధమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్, వినోదాల కొరకు ప్రాకులాడేటువంటి వారిగా ఉంటాము. ఇఫ్ we do what we have to do, then God will do what He has to do. మనం ఎప్పుడైతే మనం చేయాల్సింది మనం చేస్తామో అప్పుడు దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు పొందును అని. కాబట్టి అడగడం అనేటువంటిది మనం చేయాల్సింది, ఇచ్చేటువంటిది దేవుడు చేయాల్సింది. ప్రియులారా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి అని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చదువుతాం. అంటే అక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇఫ్ గాడ్ ఫర్గివ్స్ us, we must confess our sin. దేవుడు మన పాపాన్ని క్షమించాలి అని అంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. లాజరు చనిపోయాడు, సమాధి చేశారు, 4 రోజులు అయిపోయింది, శవం కూడా కుళ్ళు పట్టుకుపోయిన పరిస్థితిలో ఉంది. ప్రియులారా, అటువంటి సమయంలో ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకున్నారు అంటే, గుడ్డివాడిని బాగు చేసినటువంటి ఈయన ఇతన్ని చనిపోకుండా ఆపలేడా అన్నారు. మార్తా మరియలు యేసు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చూడండి ఎలాగుందా, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి విధానం. ఇలా కొన్నిసార్లు మన ఆలోచనలు, మన
మాటలు, మన వైఖరి దేవుని వైఖరికి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. దేవుడు రోగాన్ని బాగు చేయడమే కాదు, చనిపోయినటువంటి వాటిని కూడా ఆయన తిరిగి లేపగల సమర్థుడు అన్న సత్యము ఎప్పుడు వాళ్ళకి అర్థమైంది అంటే, వాళ్ళు రాయి తీసిన తర్వాత అర్థమైంది. రాయి తీయమని ఆయన చెప్తుంటే మార్త మరియలు అంటారు, ప్రభువా అతని శరీరము కుళ్ళు పట్టిపెట్టింది అంటున్నారు. పిల్లల రాయి తీయడం అనేటువంటిదే చేయాలి, కానీ తర్వాత ప్రభువుకు సంబంధించింది. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకెళ్తున్నప్పుడు కుమారుడు ప్రశ్నలు వేశాడు. తండ్రి, మరి కట్టెలు ఉన్నాయి, కట్టు ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఒక డైలమా, ఒక క్వశ్చన్. అబ్రహాం ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు పిల్లల. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఇరే అన్నాడు. యెహోవా చూసుకుంటాడు. దట్స్ నాట్ అవర్ బిజినెస్, దట్ ఈస్ గాడ్స్ బిజినెస్. అది దేవుని కార్యము, మంది కాదు. ప్రియుల, మనం ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసేటువంటి ప్రక్రియను కలిగి ఉంటామో మన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అదే ఇక్కడ వాగ్దానం. వారు నన్ను ప్రార్థించి చూడగా నేను వారిని నడిపిస్తాను. బైబిల్లో అనేక మంది ప్రార్థించి దేవుని చేత నడిపించబడినటువంటి వారు కనబడతారు. పిల్లలు కొన్నిసార్లు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా జీవించాలో అనేటువంటిది కూడా తెలియదు, టైం పాస్ అయిపోతూ ఉంటుంది. కానీ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎక్స్పాండ్ చేస్తాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నాం. మరునాడు ప్రయాణమైపోయి పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు ఎక్కెను. చాలు పిల్లలు. పేతురు యొప్పేకు వెళ్ళాడు. చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. బాగా ఆకలిస్తూ ఉంది. ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ టైంలో పేతురు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేసేదానికి మిద్దె మీదకి వెళ్ళాడు. పిల్లలు, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వాస్తవానికి పేతురికి కొర్నేలు ఎవరో తెలియదు, కొర్నేలింటికి వెళ్ళాలని కూడా తెలియదు, అక్కడ వాక్యం చెప్పాలి అనేటువంటిది కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అక్కడ దేవుడు ఒక దర్శనాన్ని పేతురికి ఇచ్చి కొర్నేలు ఇంటికి పంపించాడు. అక్కడ ఒక ఎక్స్పాన్షన్ అనేటువంటిది మనం చూస్తాం, ఒక వ్యాప్తి అనేటువంటిది మనకు కనబడుతుంది పిల్లలు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్యాజువల్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ ఎ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ దట్ వాస్ ఇన్ గాడ్స్ మైండ్. ఇదేదో ఒక సాధారణమైనటువంటి విషయం కాదు, కానీ అది దేవుని మనస్సులో, హృదయంలో ఉన్నటువంటి విషయం. గాడ్ వాస్ థింకింగ్ అబౌట్ కొర్నేలియస్. దేవుడు కొర్నేలిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే కొర్నేలిని గురించి పేతురుకు ప్రభువు బయలుపరిచాడు. ఎక్స్పాండింగ్ యాక్ట్స్ అని అంటారు దాన్ని. ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు పేతురుతో మాట్లాడి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత అధ్యాయం అంతా కూడా దానికి సంబంధించిన విషయాలే మనకు కనబడతాయి. ఎలాగైనా పేతురు ఆ దర్శనం చూశాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ దేవుడు అతనికి ఏ విధంగా జవాబు ఇచ్చాడు,
ఆ తర్వాత పేతురు కోసం 3 వ్యక్తులు ఎలా వచ్చారు, వారి గురించి దేవుడు ఎలాగ పేతురుకి బయలుపరిచాడు. ఆ తర్వాత పేతురు ఎలాగ కొర్నేలి ఇంటికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరెవరు గ్యాదర్ అయ్యారు, అక్కడ పేతురు ఏం ప్రసంగం చేశాడు, పేతురు ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ కార్యం ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పాన్షన్ యాక్ట్స్ అన్నమాట. అసలు పేతురు అనుకోని ఉండడం ప్రియారు, ఏదో క్యాజువల్గా ప్రార్థన చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా అనుదినము కొన్ని అంశాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేదో కొన్నిసార్లు రొటీన్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. లేదు ప్రియులారా, ఏదో ఒక రోజు దేవుడు ఆ ప్రార్థనకు ముద్ర వేస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు ప్రార్థనా పరులను వాడుకుంటాడు. సో ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. పేతురు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పేతురుని నడిపించాడు. వారు ప్రార్థన చేయించుండగా నేను వారిని నడిపిస్తాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి సువార్త చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, కానీ పేతురుని ప్రభువు నడిపించాడు. అసలు పేతురు కొర్నేలి కోసం కూడా ప్రార్థన చేయలేదు, అసలు తెలియదు ఆ విషయం. బట్ గాడ్ రివీల్డ్ పీటర్ అబౌట్ కొర్నేలియస్. అయితే దేవుడు పేతురుకు కొర్నేలిని గురించి బయలుపరిచాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని వాటిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యవనస్తులు అనుకోండి, వాళ్ళకి వివాహాలు తెలియాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇదొక మేజర్ ఇష్యూ ఇది. ఎందుకంటే లైఫ్లో మ్యారేజ్ అనేటువంటిది ఒక నూతన మలుపు. ఇంకా అక్కడి నుంచి అప్పుతాయి చివరి వరకు. కొన్నిసార్లు దేన్ని మనం వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ ద బెస్ట్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తుకి, మన మేలుకు మనం దేన్ని ఎన్నుకోవాలి, ఇది కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనలో నుండి దేవుణ్ణి చూస్తాం కానీ దేవునిలో నుండి మనం చూసుకోం. కొంతమంది బయట నుండి దేవుణ్ణి చూస్తారు కానీ దేవుని నుండి బయట చూడరు. అందుకే ఎప్పుడు కొన్నిసార్లు ఎలాగుంటుందంటే దేవుని చిత్తాన్ని వెతికేటువంటి సమయంలో మన మైండ్లో కొన్ని పెట్టుకొని ఉంటాం. నేను ఈ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక నర్సు నాతో మాట్లాడుతూ, అయ్యా మా అబ్బాయికి వివాహం అమ్మాయిని చూడండి అని. అప్పుడు నేను అడిగాను, అమ్మ మీ అబ్బాయికి అమ్మాయిని చూడమంటున్నాను కదా, మరి ఎట్లాంటి అమ్మాయి కావాలి అని అంటే అనుకునే షరతులు చెప్పాను. అప్పుడు నేను ఏమని చెప్పానంటే, అమ్మ మీ ఆలోచనలు మంచివే కాదని కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం దేవుని చిత్తమా కాదు, అది ఇంపార్టెంట్. వీళ్ళగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన మైండ్లో కొన్ని పెట్టుకొని వాటిలో నుంచి దేవుణ్ణి చూస్తాం. అలా కాదు, ఫస్ట్ దేవునిలో నుండి వాటిని చూడాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతికూలమైనటువంటి వాటిని ప్రభువు అనుకూలంగా మారుస్తున్నాడు. మన దృష్టికి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని ప్రభువు ప్రతికూలంగా చూపిస్తాడు. అంటే అది ఎట్లా ఉంటే ఆ ఇమేజ్ దాన్ని అదే విధంగా ప్రభువు చూపిస్తాడు. 12 మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ యూదా యొక్క పాత్ర ఫిలప్ కావాలి, పూరించబడాలి. ఈ 11 మంది శిష్యులు ఏం చేశారు అంటే ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళ ఎదుట 2 వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు ఆ 2 వ్యక్తుల్లో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి పిల్లలు.
అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం. ఇద్దరిని నిలవబెట్టారు. ఎవరో ఒకరిని ఎన్నుకున్నాంలే అనుకోలేదు. ఇద్దరు కూడా మంచివాళ్లే, ఇద్దరు కూడా భక్తి పరులే. కానీ దేవుని చిత్తం ఇంపార్టెంట్. అసలు వాళ్ళిద్దరిలో ఎవరు దేవుని ఏర్పాటులో ఉన్నాడు అనే దాని కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచమనిది. చాలు. వాళ్ళేదో ఊరికే చీటీలు వేయలేదు, ప్రార్థన చేసి చీటీలు వేస్తారు. అలాగే ఇప్పుడు చీటీలు వేయమని కాదు, అప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా లేదు. దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నాం. కానీ ఇప్పుడు వాక్య ప్రత్యక్షత అనే దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు వివిధ రకాలుగా మాట్లాడతాడు. ప్రియులారా, వీళ్ళు ఎప్పుడైతే 11 మంది అపోస్తలులు ప్రభువుతో తిరిగినటువంటి వాళ్ళు, ప్రార్థన చేసినటువంటి వాళ్ళు, కానీ ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. కొన్నిసార్లు మనకు కూడా తెలియదు హూ ఈజ్ రైట్ పర్సన్. సమూయేలు అభిషేకించడానికి యెషయా ఇంటికి వెళ్ళేసరికి యెషయా కుమారులు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అజానుబాహులు, మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు. సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే తన దృష్టితో వాళ్ళని చూస్తూ ఉన్నాడు. దేవుళ్ళ నుంచి కాకుండా తనలో నుండి చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ వ్యక్తి రాగానే ఓహో ఇతనే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అనుకుంటే, ప్రభు అంటున్నాడు నేను అతన్ని ఏర్పరచుకోలేదు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఏలియాజరుకి అబ్రహాం ఒక పని అప్పగించాడు. అయ్యా నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక వధువును తీసుకునిరా అన్నాడు. ఏలియాజరు వెళ్ళి వెతకడం ప్రారంభించలేదు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 24:12. నా యజమానులకు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి. చాలు, ప్రార్థన చేసి. ఇలాగా శిష్యులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఏ విధంగా నడిపించి ఆ మత్తయిని ఏర్పాటు చేసుకున్నారో, మత్తయాను ఏలియాజరు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా దేవుడు రిబ్కా వద్దకు నడిపించి కార్యం చేశాడో అనేది బైబిల్లో స్పష్టంగా మనకు కనపడతా. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారిని వారు ఎన్నుకున్నప్పుడు ఎక్కడ కూడా నష్టపోలేదు. ఇస్సాకు నష్టపోలేదు, శిష్యులు నష్టపోలేదు. ఎందుకంటే వారు దేవుని ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారిని ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకున్నారు. కాబట్టి సెలక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రియ వారు ప్రార్థన చేయించుండగా నేను వారిని నడిపిస్తాను.
సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. 5వ వచనం ఒకసారి చూడండి. దావీదును అతని జనులు కేయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించను. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, కేయిలా అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలపైకి ఫిలిష్తీయులు యుద్ధానికి వెళ్ళారు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి దావీదుతో పాటు ఉన్నటువంటి అనుచరులు ఆ యుద్ధంలో పాల్గొని ఫిలిష్తీయులను చిత్తుగా ఓడించి కేయిలా ప్రజలను రక్షించారు. అది సందర్భం. ఎప్పుడైతే దావీదు కేయిలాకు వెళ్ళాడు అన్న విషయం సౌలుకు తెలిసిందో, సౌలు ఏం చేశాడు అంటే ఆ కేయిలాకు చుట్టూ ఉన్నటువంటి గేట్లన్నింటినీ కూడా మూయించాడు. అంటే ఆ ప్రాంతంలో ఇంకెవరు వెళ్లకుండా, ఎవరు అక్కడ ఉన్నటువంటి వాడు బయటికి రాకుండా. ఎందుకు అంటే దావీదును సౌలు చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. పిల్లలు చూడండి, ఆ మాటలు కూడా చూద్దాం. 6-7 వచనాలు చదవండి. చాలు పిల్లలు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, ఇక దావీదు ఏమాత్రం తప్పించుకుని వెళ్ళలేడు కాబట్టి నేను దావీదుని ఎలాగైనా సరే ఇక హతమార్చగలను అని ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎవరికి హెల్ప్ చేశాడు? ఇక్కడ కేయిలా ప్రజలకి సహాయం చేశాడు. కాబట్టి కేయిలా ప్రజలు ఏం చేయాలి? సౌలు చేతిలో నుండి దావీదును తప్పించాలి. అంతే కదా, తప్పించాలి. కానీ నిజంగా వాళ్ళు అటువంటి మనస్సు ఉందో లేదో అనేది దావీదు తెలుసుకునే దానికోసం ప్రార్థన చేశారు. అసలు నిజంగా ఈ చాప్టర్ మనం చదివితే పిల్లగా వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది. కేయిలా ప్రజలను దావీదు రక్షించాడు. ఖచ్చితంగా కేయిలా ప్రజలు ఏం చేయాలి అంటే సౌలు చేతిలో నుండి దావీదును తప్పించి ఏదో ఒక విధంగా పంపించేసేయాలి. వాళ్ళకి విషయం తెలిసిపోయింది. అటువంటి సమయంలో వాళ్ళ హృదయం ఎలాగుందో అన్న దాని కొరకు దావీదు ప్రార్థన చేశాడు. కేయిలా ప్రజల కొరకు ఏమని ప్రార్థన చేశాడు అంటే 12వ వచనం చదవండి. కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతులకి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చారు. చూసారా వీళ్ళని ఎలా? అసలు నిజంగా ఇది చదువుతామంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్, గాడ్ నోస్ అవర్ డేంజరస్, గాడ్ నోస్ అవర్ కన్ఫ్లిక్ట్స్, గాడ్ నోస్ అవర్ క్వశ్చన్స్. వీళ్ళ దేవుడు భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు, ప్రశ్నలకు జవాబులు ఎరిగినటువంటి వాడు. దావీదు ఆ రీతిగా ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి కేయిలా ప్రజలు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగిస్తారా అంటే అప్పగిస్తారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దావీదుకి తెలియదు కదా భవిష్యత్తు. కేయిలా ప్రజలను నమ్ముకున్నటువంటి లాగే దావీదు ఉండాలి. ఎందుకంటే వాళ్ళని సంరక్షించాడు శత్రువు ఫిలిష్తీయుల చేతిలో నుండి. కొన్నిసార్లు we are unable to understand the human heart. We can't believe everyone. మానవ హృదయం ఎలాంటిది అనేది మనం అర్థం చేసుకోలేము.
కొన్నిసార్లు మనకు మంచిగా ఉన్నటువంటి వాళ్ళే మనల్ని అప్పగించవచ్చు, శత్రువులుగా మారవచ్చు, స్నేహితులే కొన్నిసార్లు విరోధులు కావచ్చు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే God will escape us from our enemies, from the dangers. దేవుడు మనలను అపాయముల నుండి తప్పిస్తాడు. దావీదు యొక్క అనుభవంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వెళ్ళాలా వద్దా అడిగేవాడు, చేయాలా వద్దా అడిగేవాడు. ఒక పాపం విషయంలో మాత్రం ప్రార్థన చేయలేదు పిల్లలు. అక్కడ మాత్రం దావీదు దెబ్బతిన్నాడు. శోధనలు కూడా కాసుకొని ఉంటాయి, మనకు తెలియదు. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఎన్నో శోధనల నుండి దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎంతోమంది తాగుబోతున్నారు, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళని కాదు. ఎంతోమంది వ్యభిచారంలో ఉన్నారు, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళని కాదు. ఎంతోమంది చైన్ స్మోకర్స్గా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, వాళ్ళకంటే మనం గొప్పవారం అని కాదు ప్రియులారా. కానీ గాడ్ ఈజ్ ఎస్కేపింగ్ us from such kind of evil things. అయితే దేవుడు అటువంటి వాటిలో నుండి మనలను తప్పిస్తాం. ఒకవేళ మనకై మనం వెళ్ళామనుకోండి, అప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. దావీదు తనకై తాను వెళ్ళినప్పుడు దేవుడు ఏమీ చేయలేదు ప్రియులారా. వాంఛడిగా కావాలని ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయినట్లయితే హౌ కెన్ గాడ్ ఇంటరప్ట్ us? దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు జయాన్ని ఇస్తాడు. ఇక్కడ కేయిలా ప్రజల యొక్క హృదయంలో దావీదు పట్ల ఎటువంటి తలంపు ఉందో అనేది ప్రార్థనా పూర్వకంగా దావీదు తెలుసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? తాను తన యొక్క అనుచరులు అందరూ కూడా ఆ కేయిలా ప్రాంతంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సౌలు వచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి సౌలుకు తెలిసి సౌలు ఆగిపోయాడు, చంపడం ఆగిపోయాడు. వారు ప్రార్థన చేయించుండగా నేను వారిని నడిపిస్తాను, నేను వారిని నడిపిస్తాను. ఇంకొక సందర్భాన్ని కూడా బైబిల్లో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. యెహోషాపాతు రాజు గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 12-13 వచ్చిన, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదును, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాను. యెహోషాపాతు చేసిన ప్రార్థన. యెహోషాపాతు రాజు మీదకి శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. యెహోషాపాతు దగ్గర కూడా సైన్యం ఉంది, కానీ వీరు స్వతహాగా వారి మీదకు యుద్ధానికి వెళ్తే వీళ్ళే ఓడిపోతారు. అటువంటి సమయంలో శత్రు భయాన్ని కలిగి రాజు ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. రాజు మాత్రమే కాదు పిల్లలు, చూడండి ఆ కింద వచనాన్ని మనం చదివితే, చదవండి ఒకసారి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి, యెహోవా సన్నిధిని నిలువబడి
యుద్ధంలో కాదు ప్రియులారా, దేవుని సన్నిధిలోనే యుద్ధానికి విజయం అనేటువంటిది ఉంది. దేవుని సన్నిధిలో నిలబడుతున్నారు. యుద్ధ సన్నద్ధులు కావట్లేదు, కానీ ప్రార్థన వీరులుగా దేవుని సన్నిధిలో అందరూ నిలబడ్డారు. నిలబడినప్పుడు దేవుడు జవాబు పంపించాడు. వారు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపిస్తాను. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడ్డారో, రాజు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వారి దగ్గరికి దేవుని యొక్క జవాబు వచ్చింది. ప్రియులారా, చదవండి కింద వచ్చిన. అప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి, ఇది ఇంపార్టెంట్ ప్రియులారా, అప్పటి వరకు అతను సమాజంలోనే ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ వచ్చినది మనకు కనబడట్లేదు. అప్పటి వరకు అతను సమాజంలోనే ఉన్నాడు. వీడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ అతని మీదకు రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదా వారలారా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. చూడండి పిల్ల, ఎటువంటి మాటలు అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా లేవీయుడకు యెహజీయేలు స్వయంగా సొంతంగా మాట్లాడుతున్న మాటలు కాదవి. యెహజీయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే, దేవుని ఆత్మ వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజా, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఇంకా మీకు యుద్ధంతో సంబంధాలు లేవు. మీరు శత్రువు మీదకి పోవాల్సిన, మీ ఆయుధాలపై మీరు నమ్మకం ఉంచాల్సిన పని లేదు. ప్రియుల, దేవుడు కార్యం చేస్తున్నప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. దేంట్లో నుంచి? శత్రు భయంలో నుంచి, మనం ఉపయోగించాల్సినటువంటి శక్తిలో నుంచి, మన శక్తి సామర్థ్యాల నుంచి, మన తెలివితేటల నుంచి. అంతే కదా. దేవుడు జవాబు వచ్చేసింది అనుకోండి, డైలమా అంతా ఎగిరిపోద్ది. రాజు కల వచ్చింది, రాజ్యం అంతా కలవరపడతా ఉంది. పిలిచాడు, జ్యోతిష్కుని పిలిచాడు, శాస్త్రుని అందరినీ పిలిచి నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు కల వచ్చింది, ఆ కళ ఏంటో, ఆ కళకు భావం ఏంటో మీరు చెప్పండి. రాజ్యం అంతా కలవరం ప్రియారా. కళ చెప్పమంటే కళ మర్చిపోయాడు. చెప్పకపోతే ఏమంటున్నాడు? మీరందరినీ కూడా చంపేస్తాను అంటున్నాడు. అటువంటి సమయంలో దానియేలు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కళనే కాదు, కళ యొక్క భావాన్ని కూడా బయలుపరిచాడు ప్రియారా. పిమ్మట ఏమైంది? రాజు దానియేలుని ఎంతగానో హెచ్చించాడు. దేవుడు జవాబు ఇచ్చినప్పుడు కలవరం అంతా వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, మరణం వెళ్ళిపోతుంది. దే వర్ సేఫ్ అండ్ సౌండ్ ఇన్ బాబిలోన్. బబులోను రాజ్యంలో వాడు ఎంతో క్షేమాన్ని అనుభవించారు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలబడ్డారో, ప్రార్థించారో, దేవుడు
వారిని నడిపిస్తా ఉన్నాడు పిల్లలు. నెక్స్ట్ వాళ్ళు ఏం స్టెప్ తీసుకోవాలో అనేటువంటి దాన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. చదవండి 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియుకుడి, రేపు వారి మీదకి వెళ్ళండి అంటున్నాడు. వెళ్ళమంటున్నాడు పిల్లలు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వెళ్ళాలో వద్దా తెలియదు, ఓడిపోతారేమో అని భయపడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఓడిపోయే స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే గొప్ప సైన్యము అని దేవుని ఆత్మ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో దేవుడు వారితో మాట్లాడి వారిని పంపించి ఆ యుద్ధంలో వీళ్ళ ప్రమేయం లేకుండా శత్రువులందరూ కూడా ఓడిపోయేటట్టు చేస్తారు. 27వ వచనం చదవండి. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు చాలా విజయవంతులై యెరూషలేముకు తిరిగి వెళ్తారు. అంతేకాదు ఆ శత్రువుల దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా దోచుకొని వాళ్ళు తిరిగి యెరూషలేముకు వెళ్తారు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును. భయపడినటువంటి వారికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. ఓడిపోతున్నటువంటి వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. సిరి సంపదలతో వారిని దేవుడు పంపించాడు. ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఇంకా అనేకమైనటువంటివి మనకు కనబడతాయి. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మళ్ళా మూల వాక్యాలు అంటున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుకున్నాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దన వారిని నడిపించుకున్నాను. చూడండి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు దేవునికి మన పట్ల మంచి ఉద్దేశాలు ఉంటాయి. ఆ మంచి ఉద్దేశాల్లో మనల్ని సంతోషంగా చేయాలని, ఆనందింప చేయాలని, సంతృప్తి కలిగి చేయాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. అయితే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. దేవుడు తన వాక్యం దీవించింది. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రార్థన చేసినప్పుడు మీరు మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు కనుక మీ నడిపింపు కొరకు ప్రార్థించే వారంగా ఉండటం సహాయం చేయండి. మీ చిత్తాన్ని జరిగించే వారంగా ఉండటం కృప దయచేయండి. శోధన సమయంలో, అర్థం కాని పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి సమయంలో, ఆయన వ్యాధిగ్రస్తులుగా ఉన్న సమయంలో, కుటుంబంలో నెమ్మది లేనటువంటి సమయంలో, ఓటమి ఎదురైనటువంటి సమయంలో, శక్తిని కోల్పోయినటువంటి సమయంలో, ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండటం కృప దయచేయండి. మీరు ఏ విధంగా కార్యం చేస్తారో మాకు తెలియదు, కానీ మీ కార్యాన్ని ప్రార్థన ద్వారా మేము అనుభవించే వారంగా ఉండగలం. మనుషుల హృదయాలు మాకు అర్థం కావు నాయన, భవిష్యత్తు మాకు తెలియదు. నీవు మనుషుల హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు కనుక మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు మమ్మల్ని
నడిపించేటువంటి వాడుగా, అపాయముల నుండి తప్పించేటువంటి వాడుగా, ఆశీర్వదించేటువంటి వాడుగా, మాకు ఏది మేలుకరమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది అవసరమైనదో దాన్ని మాకు అనుగ్రహించేటువంటి వాడుగా మీరు ఉంటారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు. చక్కటి మార్గమున మీరు మమ్మల్ని నడిపించే దేవుడు, మా పాదములు తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడేటువంటి వాడు ప్రభా. కనుక మీ నడిపింపుకు ప్రార్థనతో మమ్మల్ని మేము అప్పగించుకొని అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో మీ పాదాలు పట్టుకునే వారంగా ఉండటకు, మీ ఆలోచన కొరకై కనిపెట్టుకునే వారంగా ఉండటకు మీరే కనికరించి మాకందరికీ సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.